मैं आप विश्वास करो। जब वही यीशु के पास आकर पूरा मन से माने, यीशु को प्रार्थना करे, मैं हकीकत के साथ कहता हूं मेरे दिल में परिवर्तन लाएगा यीशु, आपके दिल में भी लाएगा। क्योंकि यीशु का बात రాజు, బబులోను రాజు, ఈ రోజు ఇరాక్ అని పిలువబడుతున్న ఆ యొక్క దేశంలో ఉన్న నెబుకద్నెజరు అనే రాజుకి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనంలో ఒక ప్రతిమ కనపడింది. దాని తల బంగారుగా, దాని ఆ ఛాతి భాగం వెండిగా, దాని ఉదరం ఇత్తడిగా, దాని పాదాలు ఇనుము మట్టితో ఉన్నట్టుగా ఆ రోజు ఆ రాజు దర్శనం చూశాడు. దాని అర్థం ఏందని దానియేలు భక్తుడు చెప్తూ వచ్చాడు. కల్దీల రాజ్యం, మాదీల పారసీకుల రాజ్యం, గ్రీకు రాజ్యం, నాలుగవది రోమా సామ్రాజ్యం. ప్రపంచాన్ని ఏలిన రాజ్యాలు ఇవి. కానీ అదే దైవ గ్రంథం బైబిల్ చెప్తూ ఉంది, ఈ నాలుగు రాజ్యాలని చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి తుత్తు నీళ్లుగా చేసి ఆ యొక్క భూతలమంతా కప్పిన గొప్ప పర్వతమైందని బైబిల్ చెబుతూ ఉంది. నా ప్రియ తమ్ముడు చెల్లి, ఆలోచన చేయి. ఈ రాజ్యం శాశ్వతమైన రాజ్యం. యేసు రాజ్యం ఏ విధంగా ఉంటుంది? యేసు రాజ్యం ఏ పార్టీకి చెందింది కాదు. యేసు రాజ్యం ఏ కులానికి చెందింది కాదు. యేసు రాజ్యం ఏ మతానికి సంబంధించింది కాదు. బైబిల్ చెప్తూ ఉంది అపోస్తుల కార్యం 10:36లో యేసు క్రీస్తు అందరికీ ప్రభు. నా ప్రియ తమ్ముడు చెల్లి, ఈ రోజు నువ్వు ఆయన్ని ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఒక గొప్ప సత్యం ఏంటంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు. యేసయ్య రాజ్యంలో ఉండేది ఏంటంటే ప్రేమ, శాంతి, సమాధానం, సహనము, ఓదార్పు, నెమ్మది, సుఖాన్ని ఇచ్చేవాడు యేసయ్య రాజ్యం. నా ప్రియ తమ్ముడు, ఆ రాజ్యం నువ్వు చేరాలంటే, ఆ రాజ్యంలో నువ్వు ఉండాలంటే, ఆ రాజ్యం నీకు నీ కుటుంబానికి సొంతం కావాలంటే ఒక సత్యాన్ని గమనించు. 2000 సంవత్సరాలకు పూర్వం యేసు క్రీస్తు సిలువకు వేయబడ్డానికి ఆయన అప్పగించినప్పుడు పొంతి పిలాతు ముందు యేసే నిలబడ్డాడు. యేసు ప్రభుని ఆ యొక్క గవర్నరు పొంతి పిలాతు అడిగాడు, నువ్వు యూదులకు రాజువా? అప్పుడు అంటాడు యేసు ప్రభు, నువ్వన్నట్టు నేను రాజునే, ఐ ఆమ్ ద కింగ్, నేను రాజును. అయితే నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు, అంటే ఈ లోకపరమైంది కాదు. శత్రుత్వము, పగలు, ఈర్షలు, దేశాలు, కులాల మధ్య, మతాల మధ్య భేదాలు, విమతలు, కక్షలు, కార్కన్యాలతో కూడింది నా యేసయ్య రాజ్యం కాదని బైబిల్ నన్ను ఘోషిస్తూ ఉంది. యేసు రాజ్యం శాశ్వతమైన రాజ్యం. యేసు రాజ్యం నిరంతరం ఉండే రాజ్యం. యేసు రాజ్యం నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆ రాజ్యంలోకి నువ్వు రావాలని. అయితే ఆ రాజ్యంలోకి నువ్వు రావాలని ఏం చేయాలి? ఆ రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారంటే బైబిల్ చెప్తూ ఉంది, యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతూ ఉంది. యేసు రక్తం ప్రతి శాపాన్ని కడుగుతూ ఉంది. యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలో దాఖలాలవుతారు. ఆ రాజ్యంలో నీవు నేను శాశ్వతంగా ఉండాలంటే యేసు క్రీస్తు ఒక్కడే ఆ రాజ్యానికి మార్గం. యేసు ఒక్కడే ఆ రాజ్యానికి తీసుకుని పోయే వ్యక్తి. నా ప్రియమైన తమ్ముడు, ఈ రాజ్యాలు కూలిపోతాయి.
నువ్వు కన్నా పగటి కళలు ఒకరోజు నిన్ను విడిచిపెట్టిపోతాయి. నీ ఆస్తులు, నీ భూములు, నీ బంగారం, నీ అధికారం, నీ ఉద్యోగం, నీకున్న పలుకుబడి ఒకరోజు వెళ్ళిపోతాది. ఏది శాశ్వతం కాదు. శాశ్వతము యేసయ్య రాజ్యం. ఆ రాజ్యంలోనే ప్రవేశించాలంటే యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసుకు హృదయంలో స్థానం ఇవ్వాలి. యేసు ఒక్కడే దేవుడిని నమ్మాలి. యేసు రక్తంలోని పాపాలు కడుక్కోవాలి. దీనికి ఎలాంటి వెల చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలాంటి నీ ఆ 116 గాని నీ యొక్క వెండి బంగారాలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతూ ఉంది. ఎవరైతే ఆయన భూమి మీద ఉన్న దినాల్లో యేసు దగ్గరికి అన్ని రకాల ప్రజలు వచ్చారు. త్రాగుబోతులు, దొంగ